We shall once again turn our Bibles to 1 Timothy chapter 3 and read the whole chapter responsibly. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము వైపు మన బైబిల్ తెరిచి ఈ అధ్యాయం అంతా మార్చి చదువుదాం. 1 Timothy and chapter 3. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొంచెం సరిగా పెట్టండి, చాలామంది నా వాయిస్ వినబడతలేదని చెప్తున్నారు. సరిగా పెట్టండి మైక్. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎల్లా అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. The bishop then must be blameless. చదవండి రెండవ వచనం. The bishop then must be blameless, husband of one wife, vigilant, sober, of good behavior, given to hospitality, apt to teach. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొంచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. May our loving and living God bless the reading of this chapter for our meditation this night. మన ప్రేమ కలిగిన జీవము కలిగిన దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో ధ్యానం కొరకై ఈ యొక్క లేఖన భాగాన్ని మన కొరకై దీవించునుగాక. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామండి. Our loving and living heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our faithful and wonder working God, నమ్మకమైన అద్భుత కార్యాలు చేయగలిగిన దేవా, our never failing and never changing God, ఎన్నడూ మారని తప్పిపోని దేవా, God of grace, mercy and peace, కనికరము కృపయు సమాధానం కలిగిన దేవా, in the name of the Lord Jesus Christ, our highly exalted Savior, we come into your holy presence this evening in thine house at Horeb, house of worship. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చింపబడిన నామంలో నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో హోరేబ్లో మీ యొక్క సన్నిధిలోనికి రావడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for helping us to study thy word for the past few months from the epistle of 1 Timothy. ప్రభా, గత కొన్ని మాసములుగా మొదటి తిమోతి పత్రికలో నుండి నీ వాక్యాన్ని ధ్యానించినట్లుగా మీరు సహాయపడుతూ ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Now Lord, today also thou may take charge of this meeting. ప్రభా, ఈ సాయంకాల సమయం కూడా ఈ యొక్క కూడికను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. Thank you for the interruption because of the rain and traffic we could not come in the past. ప్రభా, మరి గడిచిన దినాల్లో మరి వాతావరణాన్ని బట్టి మరి ట్రాఫిక్ సమస్యను బట్టి రాలేకపోతూ వచ్చినాం. Help us, Lord, to cover this subject for thy glory. ప్రభా, ఈ యొక్క ధ్యానాన్ని మరి మీ మహిమ కొరకై
ముగించినట్లుగా ధ్యానించినట్లుగా సహాయం and చేయండి. also for the edification of the body of Christ. అంతేకాకుండా క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. Touch our throats, lips and tongues and put the right words in our mouth. ప్రభా మా గొంతుకలను నాలుకను మా పెదవులను మీరు తాకి సరైన మాటలు మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. Keep the electricity and mic system to function properly. ప్రభా మరి కరెంటును మైక్ సిస్టమ్ను మరి సరిగా పనిచేయనట్లుగా మీ స్వాధీనంలో ఉంచుకోండి. By faith, we bring ourselves under the efficacy of your blood. ప్రభా విశ్వాసం ద్వారా మమ్మల్ని మీ శక్తి కలిగిన మీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకొచ్చుకుంటున్నాం. And we claim thy victory over every device of the enemy. ప్రభా శత్రువు యొక్క ప్రతి పన్నాగం పైన మీ యొక్క విజయాన్ని మేము కోరుకుంటున్నాం. And ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. We have been studying from this First Timothy epistle for the past couple of months or so. చూడండి, గడిచిన కొన్ని మాసాలుగా ఈ యొక్క మొదటి తిమోతి పత్రికలో నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. First Timothy, Second Timothy, and epistle of Titus, these three epistles put together, they're called as pastoral epistles. మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ మూడు పత్రికలను కాపరి పత్రికలు అంటారు. Those are pastoring, shepherding, and the flock of God. To them, instructions are given by the Holy Spirit through the Apostle Paul. అపోస్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఎవరైతే కాపరులుగా పరిచర్య చేస్తూ వచ్చినారో వారికి రాయబడుతూ వచ్చిన పత్రికలు ఇవి. Not only we have instructions for the full-time ministers, పూర్తి కాలము దేవుని సేవించే వారికి మాత్రమే ఈ యొక్క పత్రికలు రాయబడలేదు, కానీ we find also for the local elders and deacons and deaconesses also, the instructions are given. స్థానికంగా ఉన్న పెద్దలు, అధ్యక్షులు, పరిచారకురాలు వీరి కొరకు కూడా లేఖన భాగాలు సూచనలు ఇవ్వబడుతూ వచ్చినాయి. And also we find how young people, young women, married women, widows, all how they should behave in the house of God. అలాగే యవనస్తులు, వివాహమైన సహోదరులు, వివాహం కాని వారు, యవన స్త్రీలు, అలాగే విధవరాలు ఏ విధంగా ప్రవర్తించాలో అని రాయబడుతూ వచ్చింది. Our behavior in the house of God is of paramount importance. దేవుని సంఘంలో మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైన విషయం. As it is said by late D.L. Moody, the Christians have the Bible to read, but the world, the non-Christian world, they read the Christians who believe the Bible. చూడండి, డిఎల్ మూడీ భక్తుడు చెప్పినట్లుగా క్రైస్తవులు చదువుకోవడానికి బైబిల్ ఉంది, అయితే లోకస్తులు, క్రీస్తుని ఎరగని ప్రజలు దేవుని ఎరిగిన ప్రజలను వారి యొక్క ప్రవర్తన చూస్తారు, చదువుతారు అని చెప్పాడు. Through our talk, through our walk, through our behavior, through our habits, we should portray Christ. We must present Jesus Christ to the world. మన మాటలు, మన అలవాట్లు, మన ప్రవర్తన, మన జీవిత విధానం ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి చూపించాలి. We should be extraordinary peoples in the world. లోకంలో మనం ఎంత ఉన్నతమైన స్థానంలో జీవించే వారంగా ఉండాలి. That's why we are called a peculiar treasure. అందుకే మనము ఏర్పరచబడిన ప్రత్యేకమైన వంశంగా ఉన్నాం. Peculiar people, a chosen generation, a royal priesthood unto the Lord. ప్రభు కొరకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలం. All these titles must be seen in our day-to-day Christian life. ఈ యొక్క బిరుదులన్నీ మన దినదిన జీవితంలో అవి చూపించాలి. Now coming to this chapter, ఈ యొక్క అధ్యాయం వైపు వచ్చినప్పుడు we have divided this chapter into 5 parts. ఈ యొక్క అధ్యాయాన్ని మనము 5 భాగాలుగా విభజిస్తూ వచ్చినాం. Number 1, మొట్టమొదటిగా first verse. మొదటి వచనం. There we find the desire. If anybody have a desire to become a bishop or an elder, it is a good thing. మొదటి వచనంలో మొదటి భాగం మనం చూస్తే ఎవరైనా అధ్యక్షుడు కానీ లేకపోతే పెద్దగా కావాలని కోరడం అది మంచి విషయం. But along with the desire, అయితే కోరికతో పాటు we should also have the qualifications to be an elder. అయితే మనము అధ్యక్షులుగా లేకపోతే పెద్దలుగా ఉండేదానికి కావాల్సిన అర్హతలు కూడా కలిగి ఉండాలి. Suppose if we want to be a CEO of a company or a managing director of a company, if I don't have the qualification, how can I aspire? How can I have desire? How can my desire be fulfilled?
ఎవరైనా ఒక కంపెనీకి సీఈఓగా లేకపోతే మేనేజర్గా ఉండాలంటే, మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలంటే ఆ కంపెనీకి ఆ యొక్క స్థాయికి తగినట్లుగా లక్షణాలు, ఆ యొక్క క్వాలిటీస్ లేకపోతే ఏ విధంగా ఉండగలడు? I will be unqualified. నేను దానికి అర్హత లేని వాడుగా అవుతాను. In the same way, in spiritual realm also. అదేవిధంగా ఆత్మీయ భాషలో, ఆత్మీయమైనటువంటి విషయాల్లో కూడా You want to hold any responsibility, any ministry, any position, status in the church, you should have proper qualifications. సంఘంలో ఏదైనా పరిచర్య బాధ్యత కలిగి ఉండాలంటే నీవు తగినటువంటి అర్హతలు కలిగిన వాడుగా ఉండాలి. Then we come to the second part. From verse 2 to 7, we find the qualifications of elders or bishops or Presbyterians, whom we are stewards or overseers. All these words are same. చూడండి, రెండో భాగము 2 నుంచి 7 వరకు అధ్యక్షుడిగా లేని, పై విచారణకర్తగా లేకపోతే గృహ నిర్వాహకుడిగా ఉండవలసిన వ్యక్తి కలిగి ఉండవలసిన లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. I told you there are 17 such qualifications mentioned for elders. చూడండి, ఇక్కడ దాదాపు 17 లక్షణాలు అధ్యక్షుడు కలిగి ఉండాలని చెప్తూ వచ్చినాను. Then third part, మూడో భాగం వచ్చినట్లయితే 8th verse to the 13th verse, 8 నుంచి 13 వరకు we find the qualifications of deacons and deaconesses. ఇక్కడ పరిచారకులు, పరిచర్య చేసే స్త్రీల యొక్క లక్షణాలు, అర్హతలు ఏ విధంగా ఉండాలో మనం చూస్తాం. మూడో భాగం. Deacons, there are 9 qualifications. పరిచారకులు 9 లక్షణాలు కలిగి ఉండాలి. For deaconesses, 4 qualifications are mentioned. పరిచర్య చేయు స్త్రీలు 4 లక్షణాలు కలిగి ఉండాలి. Fourth part, 4వ భాగము 14th verse to 15th verse. 14-15 వచనాల్లో Paul very specifically he giving instruction to Timothy. అపోస్తులైన పౌలు ఎంతో ప్రత్యేకంగా అపోస్తులైన పౌలు తిమోతికి కొన్ని సూచనలు ఇస్తా He ఉన్నాడు. says, if I tarry long, ఒకవేళ నేను ఆలస్యం చేసిన ఎల్లా, you want to go to Ephesus. ఆయన ఎఫెసుకు వెళ్ళాలని కోరుతా Now ఉన్నాడు. he is writing this epistle from Macedonian colony. ఈయన ఇక్కడ మాసిదోనియాలో ఉంటూ ఈ యొక్క పత్రికను రాస్తా ఉన్నాడు. If I tarry long, he says, thou mayest know how thou oughtest to behave thyself in the house of God with the church and the pillar for the ground for truth. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎల్లా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో నీవెలాగూ ప్రవర్తించవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు రాస్తా ఉన్నానని So చెప్పాడు. first of all, Timothy's behavior is important, then the church behavior, followed by the church behavior. చూడండి, మొట్టమొదటిగా తిమోతి యొక్క ప్రవర్తన ప్రాముఖ్యమైనది, అలాగే జనులు దేవుని మందిరంలో ఉన్నటువంటి విశ్వాసుల ప్రవర్తన కూడా ప్రాముఖ్యమైనది. Then fifthly, 5వదిగా మనం చూస్తే verse 16, 16వ వచనంలో we find there the mystery of godliness. దైవ భక్తిని గూర్చిన మర్మము మనం చూస్తా ఉన్నాం. In that one single verse, Paul the apostle is explaining what is the mystery of godliness. ఈ యొక్క ఒక్క వచనంలోనే అపోస్తులైన పౌలు దైవ భక్తిని గూర్చిన మర్మాన్ని వివరిస్తా ఉన్నాడు. When we come to that verse, we shall later on divide it and explain to you. ఈ యొక్క వచనం దగ్గరికి మనం వచ్చినప్పుడు దాన్ని విభజించి మనం ధ్యానిస్తాం. So last time when I was here, గడిచినసారి నేను మీ మధ్య ఉన్నప్పుడు we have mentioned there are 6 titles for elders. పెద్దలకి 6 బిరుదులు ఇచ్చారు అని మనం చూస్తూ వచ్చినాం. Number 1 మొట్టమొదటిగా is bishop. ఆయన అధ్యక్షుడు. That is mentioned in Philippians 1:1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. As I tell these references, Wilson will read Philippians chapter 1 and verse 1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయునది. Elder, first of all, elder, we read elder, you find in Titus chapter 1 verse 5. I'm sorry. First, elder, the word elder, title of elder is mentioned in Titus chapter 1 verse 5. మొట్టమొదటిగా పెద్ద అనే మాట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించాలా? ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించాలి. That doesn't mean that entire suppose if there are for the entire Hyderabad there should be only one elder.
అంటే దాని అర్థం ఏంటంటే ఈ యొక్క హైదరాబాద్ మొత్తంలో ఒక్క పెద్దనే ఉండాలని కాదు. Crete was a very small city. క్రేతు అనేది చాలా చిన్న పట్టణం. Maybe there was only one assembly, or I don't know. That's why he says in every city. అక్కడ ఒక మందిరమే ఉండవచ్చు, నాకు తెలియదు, కానీ అది ఒక చిన్న పట్టణం. One elder of one assembly cannot be elder of another assembly. చూడండి, ఒక మందిరంలో ఉన్న పెద్ద ఇంకొక మందిరానికి పెద్దగా ఉండడు. Elder is limited to the local sphere of their operation. చూడండి, ఒక పెద్ద ఆ యొక్క స్థానిక సంఘానికి పరిమితమై ఉంటాడు. This elder is a Old Testament terminology. ఈ పెద్ద అనే మాట పాత నిబంధనలో వాడినటువంటి భాష. For every village, ప్రతి గ్రామంలో, for every community, ప్రతి జాతికి there are some elders. కొంతమంది పెద్దలు ఉంటారు. Even now in the villages you find elders. ఈ దినాల్లో కూడా మనము గ్రామాలకు వెళ్తే ఆ విధంగా పెద్దలను కనుగొంటాం. Even in some colonies బస్తీ పెద్దలు అంటాం మనం. కొన్ని తెలంగాణలో బస్తీ పెద్దలు, హైదరాబాద్లో కూడా ఉంటారు బస్తీ పెద్దలు. కొన్ని కాలనీస్ కూడా బస్తీ పెద్దలని హైదరాబాద్లో ఉంటారు. So in the Old Testament days, elders were there for every basti, every locality. పాత నిబంధనలో మనం చూస్తే పెద్దలు ప్రతి స్థానికంగా ఉండేటటువంటి కాలనీలో ఉంటారు. Suppose any dispute comes between families, between people, those elders will call for them, have a meeting and give their give their judgment. చూడండి, ఏదైనా కుటుంబంలో సమస్య అయినా లేకపోతే ప్రజల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ పెద్దలు వారిని పిలువనంపించి వారికి తీర్పు తీర్చేవారుగా, పరిపాలించేవారుగా ఉంటారు. And their advice is final. వారి యొక్క సలహా మాత్రమే అది అంతం. If they don't listen to them, ఒకవేళ వారి మాట వినకపోతే the village will excommunicate them also. ఆ యొక్క గ్రామం నుండి వారిని బహిష్కరిస్తారు. So Old Testament days, last time I've told you, పాత నిబంధనలో మనం చూస్తూ వచ్చినాం, గడిచినసారి చెప్తూ వచ్చినాను. నిర్గమాకాండం 18వ అధ్యాయంలో Jethro, the father-in-law of Moses, advised, have officers over thousands or hundreds or 50s, like that. మోషే మామ అయినటువంటి ఇత్రో అక్కడ 1000 మంది పైన ఒకరిని, 100 మంది పైన ఒకరిని, 50 మంది పైన ఒకరిని ఆ విధంగా నియమిస్తూ వచ్చినాడు. In Numbers chapter 11 we have seen, as Moses was finding difficult to carry on his burden, the Lord said, call for 70 elders, then I will remove the spirit from you and put it upon them. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మోషే ఆ యొక్క పనిని నిర్వహించడం కష్టమైనప్పుడు దేవుడు 70 మంది పెద్దలను నియమించు, నేను వారిపైన నీలో ఉన్నటువంటి ఆత్మను కుమ్మరించదనని చెప్పాడు. For Christians, క్రైస్తవులకి the church elder decisions is final. సంఘంలో ఉన్నటువంటి పెద్ద యొక్క తీర్మానమే అంతము, అదే స్థిరం. We don't listen to the elders in the church, that means treat him as a Gentile, the Bible says. దేవుని వాక్యంలో మనం చూస్తాం, వారు సంఘ పెద్ద మాట వినకపోతే, సంఘ పెద్దల మాట వినకపోతే ఉండకూడదు. There should be plurality. Always in the local church, single person should never rule or govern the affairs of the church. There should be 2 or 3 people. చూడండి, స్థానిక సంఘంలో ఎప్పుడు ఒక్క పెద్ద మాత్రం ఉండకూడదు, 2-3 కలిసి వారు పరిచర్య చేయాలి. ఆ విధంగా పెద్దల మాట ఒకవేళ ఎవరైతే సంఘంలో వినకపోతే వారిని అన్యునిగా భావించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. In the New Testament church, there is no singularity of leadership. చూడండి, నూతన నిబంధన సంఘంలో ఈ యొక్క నాయకత్వంలో ఏమాత్రం ఏకత్వమైనటువంటి నాయకత్వం లేదు. One person should not minister, one person should not do everything. ఒక్క వ్యక్తి మాత్రమే అన్ని విషయాలు చేయడానికి ఏమాత్రం అర్హత లేదు. Always in the New Testament church we find there is plurality in the leadership. చూడండి, నూతన నిబంధనలో మనం చూసినట్లయితే వారు ఒక్కరు కాదు కానీ అనేక మంది కలిపి పనిచేసే విధంగా నూతన నిబంధనలో మనం చూస్తాం. The Lord Jesus Christ himself said, where 2 or 3 gathered in my name, there am I in their midst. యేసు ప్రభువారు అన్నాడు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటానని చెప్పాడు. And also he said, అలాగే ఆయన చెప్తూ వచ్చినాడు, if anybody has any dispute or a problem with a brother, ఎవరికైనా తమ సహోదరునితో ప్రజలతో ఏమైనా సమస్య వచ్చినప్పుడు go and talk to him in person.
వెళ్ళి ఆ వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడమని చెప్తూ If I have వచ్చాను. any problem with Wilson, I should talk to him personally. అంకుల్కి నాతో ఏమైనా సమస్య ఉంటే వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడాలి. I must warn him or exhort him or instruct him. నేను అతనికి హెచ్చరించాలి, సలహా చెప్పాలి, సహాయపడాలి. Suppose if he doesn't listen to it, ఒకవేళ నేను ఆ మాట వినకపోయినట్లయితే what I should do? నేనేం చేయాలి? Before 2 or 3 people, I must warn him or tell him to rectify. 2-3 ప్రజల ముందు నేను ఆ యొక్క వ్యక్తితో మరలా మాట్లాడి సరి చేసుకోమని చెప్పాలి. Even then, if he doesn't rectify, ఆ తర్వాత కూడా ఆ వ్యక్తి సరి చేసుకోకపోతే then I will bring it to the church. నేను ఆ వ్యక్తిని సంఘానికి అప్పగించాలి. Bring to the church leadership. అంటే సంఘ నాయకత్వానికి అప్పగించాలి. If that person, if Wilson doesn't listen even to the church elders, church leadership, ఒకవేళ నేను సంఘం యొక్క నాయకత్వానికి కూడా విధేయత చూపించకపోతే, లోబడకపోతే what I should do? నేనేం చేయాలి అప్పుడు? Treat him as a Gentile. ఆ వ్యక్తిని నేను అన్యుడిగా భావించాలి. Nothing to do with Wilson. I should not have anything to do with Wilson. ఇంకా నేను ఆ వ్యక్తితో ఏ మాత్రం సంబంధం లేని వాడుగా ఉండాలి, So that is the వదిలిపెట్టాలి. power the Lord Jesus has given to the church. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి అటువంటి అధికారం ఇచ్చాడు. That's why I'm not telling these words myself. We find in the Bible. నేను ఈ నా సొంత మాటలు చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యంలో మనం ఈ విషయాలు కనుగొంటా ఉన్నాం. Turn with me to Matthew's Gospel, మత్తయి సువార్త వైపు రండి. chapter 18, 18వ అధ్యాయం 15th verse to 17th verse. 15 నుంచి 17 వరకు. Please read. మత్తయి Brother will read 15th. I want to save my voice. So 15th verse, Wilson will read. You read verse 16. Then again, Wilson will read 17th verse. Look at your Bible. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను, 16వ వచనం మీరు చదవండి, 17వ వచనం నేను చదువుతాను. మరియు నీ సహోదరుడు నీ ఎల్ల తప్పిదం చేసిన ఎల్ల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎల్ల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎల్ల 2-3 వాళ్ళు చదవని 18th verse, 16th verse 16వ వచనం చదవండి. అతడు వారి మాటయు వినని ఎల్లా ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎల్లా అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. Got to the point? అర్థమైందా? Something goes between you and a brother, you must personally go and talk. Should not gossip about him here and there. Many times we gossip here and there. We try to scandalize. We try to propagate. We try to malign. We try to character assassinate a person. చూడండి, మనకి మన సహోదరికి ఏమైనా వ్యత్యాసం, విరోధం ఏమైనా వచ్చినట్లయితే మనం వెళ్ళి డైరెక్ట్గా నేరుగా వారితో మాట్లాడాలి, వారితో సంభాషించాలి. కానీ అనేక సార్లు మనము వారి గురించి ఇక్కడ అక్కడ వారి గురించి చెప్తా ఉంటాం, తర్వాత వారి యొక్క సాక్ష్యాన్ని పాడు చేస్తూ ఉంటాం. Sometimes people go house to house, try to tell that person did like this, this person did like this. They go on propagating and scandalizing them. That's what is scandalizing. చూడండి, కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తారంటే ఇంటింటికి తిరిగి ఆ వ్యక్తి నాకు ఇలా చేశాడని ఆ యొక్క వార్త, ఆ యొక్క మాటలు చెప్తా ఉంటారు. We want to take the support of the people to suppress a brother who is against you, spoken against you or did something against you. చూడండి, మనకి విరోధంగా మాట్లాడిన సహోదరు కావచ్చు, సహోదరి కావచ్చు, వారిని అణగదొక్కడానికి మనం ప్రజల యొక్క సహాయాన్ని కోరుతా ఉంటాం. These are all things practical in the church. ఇవన్నీ సంఘంలో క్రియాపూర్వకంగా మనం చూస్తూ ఉంటాం. ఎట్లా చేయాలి? Turn with me to Galatians. Put your finger in Matthew's Gospel. ఇక్కడ మీ వేలు పెట్టి గలతీ పత్రిక వైపు రండి. Chapter 6. 6వ అధ్యాయం verse 1 and 2. Verse 1. Kindly read first verse 1. 1వ వచనం చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకున్న ఎల్లా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అటు వానిని మంచి దారికి తీసుకొని రావాలెను. If any brother is overtaken in a fault, ఒక సహోదరుడు ఏమైనా ఏ విషయంలో తప్పిపోయినట్లయితే what we should do? మనం ఏం చేయాలి? If you are really spiritual people, నీవు నిజమైన ఆత్మీయమైన వ్యక్తివైతే you must restore that brother, restore that sister. ఆ సహోదరుని, ఆ సహోదరుని మీరు సమకూర్చాలి. How? ఏ విధంగా? With spirit of meekness. సాత్వికమైన మనస్సుతో ఆ విధంగా చేయాలి. Considering thyself, today she has fallen or he has fallen,
Tomorrow you may fall. You may also do the same mistake. ఆ వ్యక్తి ఏ విధంగా పడిపోయాడో ఆ విధంగా నువ్వు కూడా రేపు పడిపోయే అవకాశం ఉందన్నట్లుగా గ్రహించి ఆ విధంగా చేయాలి. In doing so, ఆ విధంగా చేయడం ద్వారా we will be able to bear one another's burden and fulfill the law of Christ. Verse 2. రెండవ వచనంలో ఒకని భారంలో ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమంను మనం నెరవేరుస్తాం. How are we going to bear one another's burden? ఒకరినొకరు భారంలో ఏ విధంగా భరిస్తాం? This is the practical way. ఇది క్రియాపూర్వకమైన మార్గం. We are human beings. మనం మానవులం. We commit mistakes. మనం తప్పులు చేస్తూ We ఉంటాం. fail and falter. మనం తప్పిపోతూ ఉంటాం, ఓడిపోతూ So, ఉంటాం. but those of us spiritual, అయితే ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో go. వెళ్ళి Speak to them directly. The spirit of meekness. Today he has fallen. Tomorrow you may fall. So restore that brother or a sister. కాబట్టి సాత్వికమైన మనసుతో వారి దగ్గరికి వెళ్ళి వారిని సమకూర్చాలి. ఎందుకంటే మనం కూడా పడిపోయే అవకాశం ఉంది. Then coming to Matthew's Gospel chapter తర్వాత 18. మత్తయి సువార్త 18 వరకు రండి. Second stage. What is the second stage? రెండవ స్టెప్, రెండవ మెట్టు ఏంటి? First stage, talk to him personally. మొట్టమొదటిగా ఆ వ్యక్తితో నేరుగా మాట్లాడాలి. Second stage, రెండవదిగా చూస్తే read. Verse 16. Matthew chapter 18 verse 16. 16వ వచనం చూడండి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని వద్దకు పొమ్ము. ఒకరిద్దరు వెంట పెట్టుకొని మాట్లాడాలి. రెండో స్టేజ్. రెండవదిగా మనము రెండవ మెట్టు ఏం చేయాలంటే ఒకరినిద్దరు వెంట పెట్టుకొని వెళ్ళి మాట్లాడాలి. Brother, I already told you, I spoke to you about this matter, but you did not rectify. So I have brought one more brother or two more brothers. So in the presence of their brother must talk to him and warn him or instruct him. సోదరుడా, నేను నీతో వ్యక్తిగత ఇంతకుముందే మాట్లాడుతూ వచ్చినాను, నీవు వినలేదు. మరలా ఈ సహోదరులతో మరలా వచ్చి నీతో మాట్లాడాలని కోరుతా ఉన్నాను, సరి చేసుకోమని ఆ విధంగా మాట్లాడాలి. Suppose if he doesn't even rectify the second stage, రెండవ మెట్టులో కూడా ఆ వ్యక్తి వినకుండా విధేయత చూపించకపోతే then you must go to the third stage. మనం అప్పుడు మూడవ మెట్టుకు వెళ్ళాలి. What is the third stage? మూడవ మెట్టు ఏంటి? Verse 17. 17వ వచనం. అతడు వారి మాటయు వినని ఎల్ల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎల్ల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. Sangam here means not the entire 100 people or 200 people. ఇక్కడ సంఘం అంటే సంఘంలో ఉన్న 100 మంది 200 మంది కాదు. Take a megaphone and try to announce. ఏదో మైక్ తీసుకొని ప్రకటన చేసినట్లుగా కాదు. Sangam means here elderly brothers or a group. ఇక్కడ సంఘం అంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, బాధ్యత కలిగిన వారు. To them you must tell. వారికి చెప్పాలి. I have a problem with so and so brother or so and so sister. I spoke to him once. I also spoke to between other two brothers, but they are not rectifying. Still they continue to do this same thing, working against me or whatever may be a problem. That's why, brothers, I am reporting to you. You call him, you check him, you tell him whether am I right or he is right. మనము వెళ్ళి ఆ సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి పలాని సహోదరుతో లేకపోతే పలాని సహోదరితో నేను సమస్య కలిగి ఉన్నాను, నేను వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడినప్పుడు సరి చేసుకోలేదు, తర్వాత ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకొని వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా సరి చేసుకోలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ వ్యక్తిని పిలువనంపించి నేను సరిగా ప్రవర్తించాను, ఆ వ్యక్తి సరిగా ప్రవర్తించాను మీరు గ్రహించి దీని విషయంలో పరిష్కారం చేయమని చెప్పాలి. For a believer in Christ who is worshipping in a local church, church is the higher authority. చూడండి, సంఘంలో ఆరాధించే ఒక విశ్వాసికి సంఘమే ఆ యొక్క వ్యక్తికి అధికారం కలిగినదిగా ఉంది. There is no need to go to the world for redressal of your grievance. నీ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి నువ్వు లోకం దగ్గరికి వెళ్ళకూడదు. To the court or to police or anybody else. It's unscriptural, cannot be tolerated by the Lord. చూడండి, కోర్టు దగ్గరికి పోలీసుల దగ్గరికి ఏమాత్రం వెళ్ళకూడదు. దేవుడు దీన్ని ఏమాత్రం సహించలేడు. Rather, the Bible says, why don't you suffer wrongfully? దానికి బదులుగా మనము నష్టపోవడం మేలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. Instead of going to the world, better suffer wrongfully. You'll be rewarded. దానికి బదులుగా అన్యాయం సహించడం మేలు కాదా అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 1 Corinthians 1 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 6. 6వ అధ్యాయం. 1 Corinthians chapter 6. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. Verse 5. 5వ వచనం. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి,
తన సహోదరుల మధ్యను వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? మీలో ఒక్కడు కూడా లేదా బుద్ధిమంతుడు? మీలో ఒక్కడైనా లేడా బుద్ధిమంతుడు? Very strong words Paul is using to the church at Corinth. ఇక్కడ కొరింథీలో ఉన్న సంఘానికి అపొస్తలుడైన పౌలు చాలా కఠినమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. Verse 6. 6వ వచనం చూస్తే, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాట మీలో ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను నపహరించుట మేలు కాదా? అన్యాయము అనుభవించుట మేలంట. Better you suffer injustice rather than going to the world for the redressal of your grievance. నీ యొక్క సమస్య పరిష్కారం కొరకై లోకంలోనికి వెళ్ళడానికంటే బదులు నీవు ఆ యొక్క అన్యాయం సహించడం మేలు. If you are a true Christian, you must have that mind of Christ. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే క్రీస్తు యేసుప్రభువారి యొక్క మనస్సును కలిగి ఉండాలి. What did Jesus Christ do? యేసుప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడు? First Peter. మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 18. 18వ వచనం. What Jesus Christ did, we also should do. యేసుప్రభువారు ఏదైతే చేస్తూ వచ్చినాడో మనం కూడా అలాగ చేయాలి. Read verse 18. దేవుని చిత్తం అలాగున్న ఎల్లా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడే బహు మంచిది. కీడు చేసి శ్రమపడుట కంటే ఏం చేయాలంట? మేలు చేసి క్షమపడాలంట. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడే బహు మంచిది. 3rd chapter 3వ అధ్యాయం verse 18. 18వ వచనం. ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. జీసస్ క్రైస్ట్ వాస్ ద జస్ట్ పర్సన్. యేసుప్రభువారు నీతిమంతుడు. నో ఫ్లా, నో గాయిల్ ఇన్ హిస్ మౌత్. ఆయన నోటిలో ఏ కపటము లేదు, ఏ తప్పు లేదు. నో సిన్. ఆయన ఏ పాపము చేయలేదు. We are all unjust people, unrighteous people. మనము అనీతిమంతులం. But yet అయినప్పటికీ the just one died for the unjust. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన ప్రభు మరణించినాడు. He became sinful for us according to 2 Corinthians 5:21. 2 కొరింథీ 5:21 ప్రకారం ఆయన మన కొరకై పాపముగా చేయబడ్డాడు. So truly if we are children of God, we must have this mind of Christ. నిజంగా మనము దేవుని పిల్లలమైతే ఇలాంటి క్రీస్తు మనసు కలిగి ఉండాలి. Let anybody do anything, let anybody work against me anything, I will only be silent. I will commit everything to the Lord who judges righteously. నాకు విరోధంగా ఎవరైనా పనిచేసినా, ఎవరైనా నాకు విరోధంగా మాట్లాడినా నీతిగా న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి నేను అప్పగించి మౌనంగా ఉంటాను. That's what Jesus Christ did. యేసుప్రభువారు అదే చేస్తూ వచ్చినాడు. Same 1 Peter chapter 2. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం ఏం చేస్తాం? బెదిరిస్తాం. ఏమనుకున్నావు? చూపిస్తా, నేనెవరో చూపిస్తా. లైక్ దట్ వి టాక్. ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. సచ్ వర్డ్స్ ఆర్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. అలాంటి మాటలు దేవుని యొక్క పిల్లలు మాట్లాడే మాటలు కాదు. We have to bear everything silently. I am learning that. To bear everything silently. సమస్తమును మౌనంగా సహించడం, భరించడం, అది నేను నేర్చుకుంటా ఉన్నా. Let people do anything, I will not retaliate. I will only commit to the Lord who judges righteously. I am not saying I have learned everything, but I am learning still. నేను ఇది నేర్చుకుంటా ఉన్నాను. ఎవరైనా నాకు విరోధంగా మాట్లాడినా, పని చేసినా నేను ప్రతీకారం తీర్చుకోను, కానీ నీతిగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగిస్తా ఉన్నాను. I want to tell you one incident happened in my life. When I was very, very young. నేను చాలా యవనస్తుడిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలని కోరుతా ఉన్నాను. When I was only 22 years. నేను 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు I was being sent for the ministry at that time. Bible boxing and elders, not these present elders, those real elders, real men of character and ability. చూడండి సహోదరుడు భక్సింగ్ గారు తర్వాత ఆ దినాల్లో మొట్టమొదటి బ్యాచ్లో ఉన్నటువంటి ఎల్డర్స్ ఎంతో క్రైస్తవ జీవితం కలిగినటువంటి ఆ పెద్దల చేత పరిచయకు పంపించబడిన దినాలు. భక్సింగ్ వాస్ దేర్, వెరీ యాక్టివ్. అదర్ ఎల్డర్స్ ఆల్సో వెరీ యాక్టివ్. సహోదరుడు భక్సింగ్ గారు చురుకుగా ఉన్నారు, పెద్దలు కూడా చాలా చురుకుగా ఉన్నారు. సడన్లీ one brother came from Hebron and told me, Bhaksing calling you immediately. హెబ్రోన్లో నుంచి ఒక సహోదరుడు వచ్చి, సహోదరుడు భక్సింగ్ గారు మిమ్మల్ని వెంటనే పిలుస్తున్నాడు అని చెప్పాడు. I was working in an institute at that time. అప్పుడు నేను ఒక
ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ At ఉన్నాను. 3 p.m., that brother came on the cycle. 3 గంటలప్పుడు ఆ వ్యక్తి సైకిల్ మీద వచ్చాడు. So Brother Bhaksing calling immediately, he said. సోదరుడు భక్సింగ్ గారు మిమ్మల్ని వెంటనే I రమ్మని told my boss, took leave and went to Hebron. నేను మా బాస్కి చెప్పి వెళ్ళిపోయాను. And I went, by the time I went, all the elders were there. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్దలందరూ ఉన్నారు. Late Brother Doraraj, Brother Rema Shirvadam, and Dr. Paul, all such elders, Brother Dasan, Brother Augustine, everybody were there. సోదరుడు దాసన్ గారు, సోదరుడు అగస్టిన్ గారు, సోదరుడు దొరైరాజు, ఈ విధంగా అందరు పెద్దలు ఉన్నారు అక్కడ. Brother Bhaksing asked me, సోదరుడు భక్సింగ్ గారు అడిగాడు, it seems you have done this and you are doing like this to somebody else. I don't want to tell the names. There is a complaint on you that you are misbehaving with somebody like this. నీ మీద ఒక ఫిర్యాదు వచ్చింది, నీవు ఎవరితోనో ఈ విధంగా చేస్తూ ఉన్నావు అని చెప్పాడు. ఆ వ్యక్తి పేరు చెప్పను కానీ నీవు ఈ విధంగా చేస్తూ ఉన్నావు అని చెప్పాడు. Then suddenly, I got goosebumps. You know that goosebumps ante? రోమాలు Yes, tell that. నా చేతులు అప్పుడు వెంటనే రోమాలు నిక్కపొడుచుకున్నట్లయింది. I was shocked. నేను ఆశ్చర్యపోయాను. God gave me wisdom. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు. I said, brother, the person who has complained on me, he has trespassed the scriptural biblical principles, I said. నేను చెప్పాను, సోదరుడా, ఏ వ్యక్తి అయితే నా మీద ఫిర్యాదు చేశాడో ఆ వ్యక్తి లేఖనాలను అతిక్రమించాడని చెప్పాను. He said, what are they? ఆ యొక్క అతిక్రమం ఏంటి అన్నాను. Then I అడిగారు. opened the Bible and read these verses, Matthew chapter 18. నేను అప్పుడు దేవుని వాక్యాన్ని తెరిచి All the elders opened the Bibles. సంఘ పెద్దలందరూ వాక్యాన్ని తెరిచారు. All of them were open the Bibles. He asked me to read. So I read from 15 to 17th verse. అక్కడ ఉన్నటువంటి పెద్దలు భక్సింగ్ గారు అందరూ దేవుని వాక్యం తెరిచారు. నన్ను చదవమని చెప్పారు. నేను మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి చదువుతూ వచ్చినాను. Then I told him, నేను that అప్పుడు person who complained to you never came to me, never warned me, number one, and never warned me before 2 or 3 people. Now suddenly he has come to the church and you are calling me brother and asking me this question. You think how much truth is in it, I said. నేను చెప్తూ వచ్చినాను, సోదరుడు, ఆ వ్యక్తి నా దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి నన్ను హెచ్చరించలేదు. తర్వాత 2-3 సాక్షులతో వచ్చి నన్ను హెచ్చరించలేదు. నేరుగా మీ దగ్గరికి వచ్చినారు. ఇది ఎంతవరకు సత్యమని మీరు అనుకుంటారని అడిగాను. Bhaksing was silent. సోదరుడు భక్సింగ్ గారు మౌనంగా ఉన్నాడు. And all the elders were silent. పెద్దలంతా మౌనంగా ఉన్నారు. Nobody could say anything. ఎవరు ఏ మాట చెప్పలేదు. Bhaksing said, let us pray. సోదరుడు భక్సింగ్ గారు అన్నారు, ప్రార్థన చేద్దామన్నారు. Those days, if you refer God's word, Brother Bhaksing, the elders were obeying. Nowadays, if you tell the word, open the Bible is saying nobody cares. చూడండి, ఆ దినాల్లో దేవుని వాక్యాన్ని తెరిచి చూపించినప్పుడు సోదరుడు భక్సింగ్ గారు పెద్దలందరూ విధేయత చూపించారు. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని చూపిస్తే ఎవరు లెక్క చేయరు. Brothers, because of the present scenario and then situation, nobody cares for the Bible. ఈ ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఎవరు దేవుని వాక్యాన్ని లెక్క చేయట్లేదు. They may look into it, but they don't obey it. They don't put it into action. వారు తెరిచి చూస్తారేమో కానీ దాని క్రియలు ఏమాత్రం పెట్టరు. They again look to the world, look to the man, others, what they say, but not the Bible. వారు మనుషులు లోకం ఏం చెప్తుందో చూస్తారు కానీ ఏమాత్రం దేవుని వాక్యం ఏం చెప్తుందని చూడరు. Bhaksing prayed. That's the end of it. సోదరుడు భక్సింగ్ గారు ప్రార్థన చేశారు. ఆ దినమే అది ముగించబడింది. That was December 12th, 1974. I still remember that date. 1974 డిసెంబర్ 12వ తేదీ ఆ విధంగా జరుగుతూ వచ్చింది. That incident brought me closer to Brother Bhaksing and the elders. ఆ యొక్క సంఘటన నన్ను సోదరుడు భక్సింగ్ గారికి పెద్దలకి చాలా సమీపంగా తీసుకొచ్చింది. Creating void, మా that మధ్య incident happened for my good. Brought very, very close to Brother Bhaksing and the elders. ఆ యొక్క సంఘటన ద్వారా మా మధ్య వ్యత్యాసం రావడానికి బదులు ఇంకా సోదరుడు భక్సింగ్ గారికి పెద్దలకి నన్ను సమీపస్తునిగా I చేస్తుంది. never asked who is that person who has complained against me. I never asked. నా మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరని నేను ఎప్పుడు అడగలేదు. Though I could presume, నేను ఊహించాను కానీ ఊహించాను, but I never retaliated. అయితే నేను ఎప్పుడు ప్రతీకారం I చేయలేదు. never spoke to that person. I never disrespected that person. Never fought with that person. ఆ యొక్క వ్యక్తితో నేను ఎప్పుడు పోరాడలేదు. ఆ వ్యక్తిని అమర్యాదగా ఎప్పుడు చూడలేదు. I still respected that person who went and complained. ఎవరైతే నా మీద ఫిర్యాదు చేస్తూ వచ్చినారో ఆ వ్యక్తిని నేను గౌరవిస్తూ వచ్చాను. Follow the scripture. What the Lord says, it will be converted. Bad also, even if people talk wrongly, people malign your name, it will be converted for your own blessing and good. దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం, ఎవరైనా నీ మీద నేరారోపణ లేకపోతే నింద వేస్తే అది నీ మేలు కొరకే దేవుడు మార్చేవాడుగా ఉన్నాడు.
So our God never put us down. He will never insult us. మన దేవుడు ఎప్పుడు మనల్ని అవమానపరిచేవాడుగా తలదించుకునేవాడుగా చేయడు. Provided we honor God and honor God's word. అయితే మనము దేవునిని దేవుని వాక్యాన్ని గణపరిచినప్పుడే. So what I'm trying to say, elder. So elder's word you must obey. నేను చెప్పే మాట ఏంటంటే పెద్దల మాట మనం వినాలి, So విధేయత this word చూపించాలి. elder, first we read in Titus chapter 1 verse 5. ఈ పెద్ద అనే మాట తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ Just like వచనంలో in మనం చూస్తాం. bastis, in towns and villages, people in the community, they obey their elders. In the church also, you must obey your elders. ఏ విధంగా ఒక కాలనీలో, బస్తీలో, ఒక కులంలో పెద్దలకు విధేయత చూపిస్తారు, ఆ విధంగా మనం పెద్దలకు విధేయత చూపించాలి. Second title రెండవ బిరుదు is ఏంటంటే called bishop. అధ్యక్షుడు. Philippians 1:1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. Read. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును So here we find అధ్యక్షులు. For the elders, the word bishop means అధ్యక్షుడు. He is used as a word అధ్యక్షుడు. ఇక్కడ అధ్యక్షుడు అనే మాట పెద్దకు ఉపయోగించబడుతూ వచ్చింది. Then also 1 Timothy 3:1, which we are considering, there also we find the word bishop. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తూ వచ్చినాం. అక్కడ కూడా పెద్ద అని రాయబడుతూ వచ్చింది. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎల్లా. Then thirdly, మూడవదిగా you find the word stewards. గృహ నిర్వాహకుడు. You find that Titus chapter 1 verse 7. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. గృహం అంటే గృహాన్ని నిర్వహించాలా, గృహాన్ని నిర్వహించే వ్యక్తి. ఎల్డర్ జాబ్ ఈజ్ టు ఓవర్సీ. స్టివర్డ్, దట్ మీన్ గృహాన్ని నిర్వహించేవాడు స్టివర్డ్ అంటారు. ఇక్కడ గృహ నిర్వాహకుడు అంటే ఆ యొక్క గృహాన్ని నిర్వహించేవాడుగా, గృహాన్ని చక్కబెట్టేవాడుగా ఉండాలి. ది ఓవరాల్ ఫంక్షనింగ్, ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద జాబ్ ఆఫ్ ఎన్ ఎల్డర్. చూడండి, సంఘం అంతటి యొక్క క్షేమాన్ని చూసుకునే బాధ్యత గృహ నిర్వాహకుంది. That word we also find in 1 Corinthians 4:1. ఆ మాట మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. Read. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. గృహ నిర్వాహకుడు. Again here also Paul using the term for an elder. గృహాన్ని నిర్వహించేవాడు పెద్దలు. ఇక్కడ కూడా అపోస్తులైన పౌలు పెద్దలకి గృహ నిర్వాహకుడు అనే మాట వాడుతూ ఉన్నాడు. Fourth title. 4వ బిరుదు ఏంటంటే overseer. పై విచారణ చేయువాడు. You find that in Acts chapter 20 verse 28. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. పై విచారణకర్తలని లేదా 20:28. ఓవర్సియర్ మీన్స్ పై విచారణకర్తలు. పై విచారణకర్తలు ఇక్కడ సంఘమును కాయుటకు అనే మాట. దట్ మీన్స్ షెపర్డ్స్. ఇక్కడ కాపరి అనే మాట మనం చూస్తాం. దట్ వి ఫైండ్ ఇన్ Ephesians 4:11. బట్ ఇన్ ఓవర్సియర్ మీన్స్ పై విచారణకర్త. You oversee. See, there are some supervisors. They oversee everything. So elders are called overseers. Supervise entire church and have overall in charge of the church. చూడండి, పై విచారణ చేయవాడు అనగా సంఘం యొక్క పూర్తి బాధ్యత, సంఘం యొక్క క్షేమాన్ని ఆలోచించే వ్యక్తిగా ఉంటాడు. Inquire those who are sick, those who are in need, those who are weak. Visit people, counsel them, help them, guide them. That is what is called overseeing. చూడండి, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, తర్వాత వారిని దర్శించి సహాయపడడం, ఇది పై విచారణ చేయడం. I used to tell the elders, you are the eyes and the ears of the church. Wherever I have shepherded the assemblies, 3 assemblies I shepherded, Produtur, Kazipet and Bangalore. నేను ప్రొద్దుటూరు, కాజీపేట్, బెంగళూరు ఎక్కడైతే పరిచయం చేస్తూ వచ్చినాడో అక్కడ ఆ సంఘ పెద్దలకు చెప్తూ వచ్చినాను, మీరే సంఘానికి కళ్ళు తర్వాత చెవులు లాంటి వారని చెప్పాను.
ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరికి ఏమవుతుంది, ఎవరేమంటున్నారు. యు మస్ట్ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద చర్చ్. మీరు సంఘంలో కళ్ళ లాంటి వారు, చెవులు లాంటి వారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఇవన్నీ గమనించేవారుగా ఉన్నారని చెప్పారు. Sunday, if you don't see one family, Monday, at least two of you should, one person should never visit assembly believers. I used to tell the elders, at least two people must visit. చూడండి, ఆదివారము మందిరానికి ఏ కుటుంబం అయినా రాకపోతే ఇద్దరు వ్యక్తులు ఒంటరిగా దర్శించకూడదు, కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి, elders, ఇద్దరు పెద్దలు కలిసి ఆ యొక్క కుటుంబాన్ని దర్శించాలి. Don't go and find fault why they have not come. వారు ఎందుకు రాలేదని తప్పు పట్టడానికి వెళ్ళకూడదు, కానీ Condemn them. వారిని శిక్ష విధించకూడదు. Find out కానీ what was the difficulty, why you could not come, is there any sickness, or did you not have money, or any other problem is there, why you could not come for the church. మీకు ఏదైనా సమస్య ఉందా, ఎందుకు రాలేదు, కష్టంగా ఉన్నారా, ఆర్థికంగా సమస్య ఉందా, అనారోగ్యంగా ఉన్నారా, ఎందుకు రాలేదు అని మనం విచారించాలి. So that shows you have care and concern for the sheep. అది నువ్వు ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి వారి విషయంలో పట్టింపు, బాధ్యత కలిగిందిగా చూపిస్తూ ఉంది. Never visit alone. I have never visited a person till today alone. ఎవరు పెద్ద బాధ్యత కలిగిన వారు, పెద్దలు ఎవరు ఏమాత్రం ఒంటరిగా విచారణ చేయకూడదు, ఒంటరిగా వెళ్ళకూడదు, దర్శించనేకూడదు, ఒంటరిగా దర్శించనేకూడదు. Either I used to go with my wife or I used to visit with one more elder or two more elders. అంకుల్ గారు ఆంటీతో పాటు వెళ్ళేవారు, లేకపోతే వేరే పెద్దల్ని తీసుకొని వెళ్ళేవారు. Even till today also. ఇప్పటికీ I will కూడా never visit a believer's house alone. ఏ విశ్వాసి కుటుంబాన్ని నేను ఏమాత్రం ఒంటరిగా Church matter దర్శించను. means I will only take one more brother or my wife. That's all. వేరే సహోదరుడు లేకపోతే ఆంటీని తీసుకొని వెళ్ళేవారు. There is safety for me, safety for them also. నాకు అక్కడ భద్రత ఉంటుంది, ఆ కుటుంబానికి కూడా భద్రత ఉంటుంది. Enemy, otherwise enemy will take advantage లేకపోతే శత్రువు దాన్ని అదునుగా తీసుకుంటాడు and give a different color. Why this person has come, he has spoken like this, all those things will come. ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ విధంగా మాట్లాడని శత్రువు వేరే వేరే తలంపులు పుట్టిస్తాడు. So we must be careful. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. Overseers means పై విచారణ కర్తలు. పై విచారణ కర్తలు. Look after the well-being of the flock of God. దేవుని యొక్క మంద యొక్క బాధ్యత వహించాలి, వారి క్షేమం గురించి Even a servant ఆలోచించాలి. of God or elder, no one should go alone. సంఘ పెద్దలైనా సేవకుడైనా ఎవరు It's ఒంటరిగా good for the Lord దర్శించకూడదు. servant also take, if he has to visit, somebody called, take one more elder, one more brother and go. చూడండి, ఎవరైనా పిలిస్తే సేవకుడు కూడా ఎవరైనా పెద్దలను తీసుకొని వెళ్ళాలి, Or take your family and go. లేకపోతే మీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాలి. There will be safety for your testimony, safety for everything, safety for the work of God. దేవుని పరిచర్యకు, దేవుని పనికి, తర్వాత మీ సాక్ష్యాన్ని కూడా అది ఎంతో మంచిది. Then fifth title, ఐదో బిరుదు ఏంటంటే elders are also called shepherds and pastors. కాపరులు అని కూడా Not only పెద్దలు అంటారు. full-time servants are called shepherds and pastors. కేవలం పూర్తికాల సేవకులు మాత్రమే కాపరులు And అంటారు. elders also, along with the full-time servants, they are also called pastors and shepherds. పెద్దలు కూడా పూర్తికాల సేవకులతో పాటు కాపరులు. 4th chapter of Ephesians, verse 11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. These are fivefold gifts given to the church. ఇవి సంఘానికి ఇవ్వబడిన 5 అంతల ఆశీర్వాదాలు. These are functions in the church. ఇవి సంఘంలో పనిచేసేటటువంటి కార్యములు. They are not titles. ఇవి బిరుదులు కాదు. Many times people have taken as titles and brought lot of loss to the Christian work and the church of the living God. చూడండి, అనేక మంది ఒక విషయాలను బిరుదులుగా తీసుకొని దేవుని సంఘానికి, క్రైస్తవులకు ఎంతో నష్టం కలిగజేస్తూ People వచ్చినారు. call them, I am Apostle Paul, Apostle so and so. కొంత Absurd. You should never call yourself an apostle. ప్రజలు చెప్పుకుంటారు, నేను అపోస్తులని. ఏమాత్రం ఆ విధంగా చెప్పుకోకూడదు. I am so and so, I am so and so, I am so and so. నేను పలాని వాడిని అని చెప్పుకుంటా ఉంటారు.
Brother Bakshi never used to call himself apostle. He never allowed anybody to call him as a prophet or an evangelist. He simply says, call me a brother. That's why we call Brother Bakshi. That's all. సోదరుడు భక్సింగ్ గారు ఎప్పుడు ఆయన అపోస్తులు అని చెప్పలేదు, తర్వాత ప్రవక్త అని చెప్పలేదు. అలాగే ఎవరిని కూడా ఆ విధంగా పిలువబడినిచ్చేది కాదు. అందుకే ఆయన సోదరుడు భక్సింగ్ గారు అని పిలుస్తూ ఉంటాం. In 1977, 1977 సంవత్సరంలో Billy Graham came to India. సోదరుడు బిల్లీ గ్రహాం గారు ఇండియాకి వచ్చాడు. He went to Chennai. ఆయన చెన్నైకి వెళ్ళాడు. Then for a day only he halted in Hyderabad. ఒక్క రోజు మాత్రమే హైదరాబాద్లో ఉంటూ There వచ్చాడు. was a big meeting, crusade in Gymkhana grounds in Secunderabad. సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో పెద్ద కూడిక జరిగింది. That was a Sunday. అది ఆదివారం. At that time, late Devananda Rao was the tourism minister in government of Andhra Pradesh. ఆ దినాల్లో సోదరుడు దేవానందరావు ఆయన పర్యాటక శాఖ మంత్రి. He was a Christian ఆయన minister క్రైస్తవుడు. ఆయన during క్రైస్తవ Congress మంత్రి. government. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన ఒక So మంత్రి. he organized a very big meeting. He was the chairman of that committee and the meeting of that crusade. ఆ యొక్క కూడికకు ఆ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉంటూ I వచ్చినాడు. myself went for that meeting. నేను కూడా ఆ యొక్క మీటింగ్ వెళ్ళాను. As an young man, I went for that meeting. Many of our people also went for that meeting. యవనస్తునిగా నేను వెళ్ళాను. అలాగే మనలో చాలా మంది ప్రజలు అక్కడికి In వచ్చారు. 1956, 1956 సంవత్సరంలో when Billy Graham visited Madras and Hyderabad, సోదరుడు బిల్లీ గ్రహాం గారు మద్రాస్ హైదరాబాద్ that was దర్శించినప్పుడు also a transit halt. అక్కడ కూడా ఒక బ్యాంక్వెట్ హాల్లో చేస్తూ ట్రాన్సిట్ హాల్ అంటే వెళుతూ దారిలో ఆగాడు. అంటే వెళ్తూ వెళ్తూ ఆయన మధ్యలో కలుస్తూ వచ్చినాడు. దిస్ ఆల్సో 77 ఆల్సో వాజ్ ద ట్రాన్సిట్ హాల్ట్. 1977 సంవత్సరంలో కూడా ఆ విధంగా. బట్ ఇన్ 1956 బ్రదర్ బక్సింగ్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ అరేంజ్ ద మీటింగ్. 1956 సంవత్సరంలో సోదరుడు బక్సింగ్ గారు బాధ్యత తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేశారు. అరేంజ్ ఇన్ బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్, నాట్ దట్ present Begumpet airport, even much earlier there was a small airport the other side of the Begumpet airport. బేగంపేటలో ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ కాదు కానీ దానికంటే ముందు ఇంకా పాత ఎయిర్పోర్ట్ ఉండింది, అక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చాడు. So there were Bakshi arranged the meeting, all our people went. అక్కడ సోదరుడు బక్సింగ్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు. మన విశ్వాసులందరూ అక్కడికి వచ్చారు. Augustine brother translated for Dr. Billy Graham at that time. ఆ సమయంలో సోదరుడు ఆగస్టిన్ బ్రదర్ ఆయనకు తర్జుమా చేస్తూ వచ్చాడు. 1977 brother BJ Paul translated to him. 1977లో సోదరుడు బీజే పాల్ గారు ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చాడు. So you know what happened? Billy Graham came and sat in the meeting on the pulpit dais. సోదరుడు బిల్లీ గ్రహాం గారు వచ్చి ఆ యొక్క పుల్పిట్ మీద డయాస్ మీద About కూర్చున్నాడు. 40 or 50 these bishops, archbishops, so many people, their introduction was going on one after the other, you know, their introduction for more than 1-2 hours. చూడండి, దాదాపుగా 1-2 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు ఆ బిషప్స్ గురించి పరిచయం ఇస్తా ఉన్నారు. So and so is the bishop, so and so is archbishop, this bishop, that bishop, all that time is being wasted. Instead of giving opportunity for Billy Graham to minister the word, lakhs of people are waiting, but these people, their introduction is going on. చూడండి, లక్షల మంది ప్రజలు అక్కడ వాక్యం కొరకే వేచి ఉన్నారు, కానీ వీరు ఆ బిషప్ల గురించి పరిచయం చేస్తూ ఉన్నారు. So when the chance of Dr. Billy Graham has come to preach, సోదరుడు బిల్లీ గ్రహాం గారు బోధించడానికి సమయం వచ్చినప్పుడు, you know what did he say? Listen to me very carefully. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే, he said, I am not a bishop, neither an archbishop, neither a reverend or anybody else like these people, he said. ఆయన ఏమని చెప్తూ వచ్చినాడంటే, నేను బిషప్ను కాదు, ఆర్చ్ బిషప్ను కాదు, రెవరెండ్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ లాంటి వారిని కాదని చెప్తూ వచ్చాడు. Just an ordinary preacher of the gospel. I am an evangelist. నేను ఒక సామాన్యంగా సువార్త ప్రకటించే క్రైస్తవుని అని చెప్పాడు. So sorry to say, many people have turned these functions, ministry, instead of ministering humbly, they have made them as titles. చూడండి, చాలా మంది ఈ యొక్క పనులు కార్యంలాగా సంఘంలో జరిగించడానికి బదులు బిరుదులుగా తీసుకొని వచ్చారు. That's why essence is lost. That's why essence is lost. అందుకే దేవుని యొక్క పరిచర్లో సారం కోల్పోయాం. సారం పోయింది. Power is lost. Wisdom is lost. శక్తి, జ్ఞానం కోల్పోయాం. Man have become position oriented. చూడండి, మనుషుడు స్థాయిని కోరుకునేవాడుగా మారుతూ వచ్చినాడు. Publicity has become the order of the day now. ఇప్పుడు ఈ దినాల్లో చూసినట్లయితే వారు పేరు ప్రఖ్యాతలు కోరుకుంటా ఉన్నారు. Same Dr. Billy Graham says, అదే బిల్లీ గ్రహాం గారు చెప్తూ వచ్చినాడు, publicity is advertisement is more dangerous than persecution.
చూడండి, హింస శ్రమ కంటే ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు చాలా నష్టం కలిగిస్తాయని చెప్పాడు. So we must be careful about publicity and advertisements. కాబట్టి మనము పేరు ప్రఖ్యాతలు వీటి కొరకై ప్రయాసపడడం నష్టం Ordinary people, కలగజేస్తుంది. సామాన్యులు ఇప్పుడు they want more publicity and advertisement about themselves rather than advertising Christ and propagating Christ. చూడండి, క్రీస్తును ప్రకటించే దాని బదులు, క్రీస్తుని పరిచయం చేసే దాని బదులు వారి గురించిన పేరు ప్రఖ్యాతల కొరకు ప్రజలు ప్రాకులాడుతూ ఉన్నారు. So the fifth title for an elder is shepherds or pastors. చూడండి, 5వ బిరుదు పెద్దకి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే కాపరి. Sixthly, 6వదిగా మనం an చూస్తే elder is also called as a presbytery in English. ఒక పెద్దను ప్రిస్పిటరీ అని అంటారు. 1 Timothy 1 తిమోతి పత్రిక chapter 4 4వ అధ్యాయం, verse 14. Please read that word. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. Ah. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. So in English, one more word is given here as presbytery. ఇంగ్లీష్లో ఇంకొక మాట ప్రిస్పిటరీ అనే మాట వాడబడింది. బట్ ఇన్ తెలుగు మీకు అట్లనే పెద్ద అని ఉంది. తెలుగులో పెద్దలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో దేర్ ఆర్ సమ్ ప్రెస్బిటేరియన్ చర్చెస్ ఇన్ కొన్ని ద వరల్డ్. ఈ లోకంలో ప్రిస్బిటేరియన్ చర్చిలు కొన్ని ఉన్నాయి. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఎ సెనేట్ ఆర్ ఎ కౌన్సిల్ అంటే ఒక సలహాలు చెప్పే ఒక సమితి ఆర్ ఎ సన్హెడ్రియన్. ఇట్స్ కాల్డ్ ప్రెస్బిటరీ. యు నో గ్రూప్ ఆఫ్ elderly brethren is called presbyterians. ప్రిస్బిటేరియన్ అంటే పెద్దల కలహిక సమూహమే. They govern the affairs of the church. వారు సంఘం యొక్క విషయాలు పరిష్కరిస్తారు. It can consist full-time servants and half-time servants also. దాంట్లో పూర్తికాల సేవ చేసేవారు ఉంటారు, తర్వాత దేవుని పరిచయం చేస్తూ సేవ చేసేవారు కూడా Just ఉంటారు. like in Acts chapter 13 we read, ఈ మనం అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో Holy Spirit చూసినట్లుగా of God, you know, as they were fasting and praying, Holy Spirit of God has prompted them to spare Paul and Barnabas for the purpose which they were called. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలును బర్నబాను ప్రత్యేకపరచుడు అని వారికి తెలియజేస్తూ వచ్చినాడు. See, there were full-time servants and local elders also praying together. వారు పూర్తికాల సేవకులు, అలాగే స్థానిక సంఘంలో పెద్దలుగా కూడా ఉన్నారు. Please read Acts chapter 13 అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం చూడండి, verse 1. 1వ వచనం, verse 1, 2 and 3. 1, 2, 3 వచనాలు That's చూడండి. why in our churches we give importance for servant of God to pray with the elders. Elders also pray with the servant of God and unitedly take decisions. అందుకే మన యొక్క Minister together. Take decisions together. అందుకే మన యొక్క సమాజాల్లో సంఘ పెద్దలు సేవకునితో కలిసి, సేవకుడు సంఘ పెద్దలతో కలిసి పరిచయం చేయడానికి, సలహాలు తీసుకోవడానికి, బాధ్యత వహించడానికి అవకాశం ఉంది. One of the reason for the success of late brother boxing ministry is to pray with the elders daily. సోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య ఈ విధంగా విజయవంతంగా కావడానికి కారణం ఏంటంటే పెద్దలతో కలిసి When ప్రార్థించడమే. he is in town, he will invariably call the elders and pray with them. ఆయన పట్టణంలో ఉన్నప్పుడు పెద్దలందరినీ పిలిపించి ప్రార్థన చేసేవాడు. I used to arrange that meeting in the early 82, 83, 84. 82, 83, 84 ఆ సంవత్సరాల్లో నేనే పెద్దల్ని పిలిపించి ఆ Prabhakar విధంగా said, call the elders, such and such a time, tell them they have to come for prayer. పలానా సమయంలో ప్రార్థన కొరకై పెద్దల్ని పిలువనంపు అని సోదరుడు భక్సింగ్ Whenever గారు he is చెప్పేవాడు. free, whenever he is available, he used to call them for prayer. ఆయన ఎప్పుడు అందుబాటులో ఉన్న ప్రార్థన కొరకై పిలిచేవాడు. And those elders also were ready. When Brother Boxing called, they used to come immediately. ఆ యొక్క పెద్దలు కూడా అందుబాటులో ఉండేవారు. సోదరుడు భక్సింగ్ గారు They used to పిలిచిన make a lot వెంటనే of వచ్చేవారు. sacrifice. ఎంతో త్యాగం చేసి వచ్చేవారు. Daytime, night time, whenever he calls, they used to come and pray with him. పగులైనా రాత్రి అయినా ఎప్పుడు పిలిచినా వాళ్ళు వచ్చి ప్రార్థన చేసేవారు. I was in Kazipet for 10 years. నేను కాజీపేటలో 10 సంవత్సరాలు ఉంటూ వచ్చాను. And daily we used to have elders prayer. ప్రతి దినం మేము సంఘ పెద్దలతో కలిసి ప్రార్థన When I చేసేవారు. was there, I used to pray with them. When I was not there, when I go out stage from ministry, those elders also used to gather and pray daily. నేను అక్కడ ఉన్నప్పుడు ప్రతిదినం ప్రార్థించేవారం. ఒకవేళ నేను బయట పరిచయకు వెళ్తే ఆ పెద్దలు అక్కడ కూడి ప్రార్థించేవారు. I also told my wife, నేను ఆ అంకుల్ ఆంటీతో కూడా చెప్తూ వచ్చారు, gather sisters as many as possible and have prayer daily in the church from 11 to 1 o'clock. 11 నుంచి 1 వరకు ప్రతిదినము ఎంతమంది కూడితే అంతమంది సహోదరులను పిలిచి ప్రార్థన సహవాసం కలిగి ఉండమని Every చెప్పాను. day, Monday to Saturday, sisters used to gather pray from 11 to 12. ప్రతి దినము సోమవారం నుండి శనివారం వరకు సహోదరులు 11 నుండి 1 వరకు ప్రార్థించేవారు. Thus you know what happened? There ఏం was జరుగుతూ life in the church.
There was life in the church. సంఘంలో జీవం ఉంటూ వచ్చింది. Problems were solved. సమస్యలు పరిష్కారం అవుతూ వచ్చాయి. Children were blessed. పిల్లలు ఆశీర్వదించబడ్డారు. Children were born again. పిల్లలు తిరిగి జన్మించారు. Husband and wife problems were solved. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగించబడ్డాయి. People got promotions. ప్రజలకు ప్రమోషన్ వచ్చింది. Children got victory in their examinations. పిల్లలకి వారి యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత Souls were విజయం being born వచ్చింది. again. అనేక మంది తిరిగి జన్మించారు. Church was flourishing. సంఘము ఎంతో ఆశీర్వదించబడుతూ వచ్చింది. So take time, servants of God, elders, as often possible. Pray together, pray together, pray together. That's my advice. కాబట్టి పెద్దలు సేవకుడు సమయం దొరికిన కొద్ది కలిసి ప్రార్థించండి. Don't take independent decisions. ఈ వ్యక్తిగతమైనటువంటి తీర్మానం తీసుకోవద్దు. Take united decisions. కలిసి ఐకమత్యంగా తీర్మానం తీసుకోవాలి. Acts chapter 13. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అంతియోకులలో ఉన్న సంఘంలో బర్నబా, నిగరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. When elders, servants of God come together, Holy Spirit of God will prompt and tell what to do. చూడండి, పెద్దలు సేవకుడు కలిసి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలో అనే విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. By God's grace, we did the same thing in Bangalore when I went. బెంగళూరులో మేమున్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి ఆ విధంగా చేస్తూ In వచ్చాం. fact, to tell you the truth, we went in troublous times. నిజంగా చెప్పాలంటే మేము ఎన్నో కష్టకాలం గుండా వెళ్తూ వచ్చినాం. We went in troublous time. ఎంతో కష్టమైన పరిస్థితి గుండా వెళ్తూ వచ్చాం. కష్టమైన సమయాలలో అక్కడికి వెళ్ళాం. కష్టమైన సమయాల్లో అక్కడికి వెళ్తూ వచ్చినాం. There was battle in the church. Church was scattered into pieces. That time we were sent. చూడండి, సంఘము ముక్కలుగా విభాగించబడింది. ఆ సమయంలో మేము వెళ్ళాం. But by God's grace, our going and praying and bringing forward the elders, church was united. నేను దేవుని యొక్క కృపను బట్టి అక్కడికి ప్రార్థన పూర్వకంగా వెళ్తున్నప్పుడు సంఘము సమకూర్చబడుతూ వచ్చింది. People, those who are scattered, began to come back. ఎవరైతే చెదిరిపోయారో వారు తిరిగి రావడం The new ఆరంభించబడ్డారు. order of eldership was brought forward. అక్కడ సంఘ పెద్దలు మరలా వారిని నాయకత్వం కొత్త నియమించబడుతూ batch. వచ్చింది. We were brought forward elders. అక్కడ సంఘ పెద్దల్ని మరలా తీసుకొని రాగలుగుతూ So, వచ్చాం. brothers and sisters, this is the way the church works. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సంఘం ఈ విధంగా నడిపించబడాలి. Divine order will come when servants of God, elders, pray together, decide matters together, function together, minister together. చూడండి, సంఘ పెద్దలు సేవకుడు ఎప్పుడైతే కలిసి పనిచేస్తారో, కలిసి ఆలోచిస్తారో, కలిసి తీర్మానం చేసుకుంటారో అక్కడ దైవ క్రమం ఉంటుంది. And also God's presence will be there. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. Rivers of living water will flow from that church to other places. జీవం కలిగిన నీటి ఊటలు అక్కడ ప్రవహిస్తాయి. So there are 6 titles to the elders. ఇక్కడ పెద్దలకి 6 బిరుదులు మనం చూస్తూ Number వచ్చాం. 1, elder. మొట్టమొదటిగా పెద్ద, Number 2, bishop. రెండవదిగా అధ్యక్షుడు, Number 3, stewards. మూడవదిగా గృహ Number 4, నిర్వాహకుడు, overseers. నాలుగవదిగా పై విచారణ చేయవాడు, Number 5 is shepherds. ఐదవదిగా కాపరి, 6 is Presbyterian. ఆరవది ప్రెస్బిటేరియన్. So there are 17 qualifications. 17 లక్షణాలు, అర్హతలు వీరు కలిగి ఉండాలి. As I told last time, ఇంతకుముందు చెప్పినప్పుడే these qualifications or qualities, they cannot just produce in one single day. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ యొక్క లక్షణాలన్నీ కేవలం ఒక రోజులో రావు. It's a lifelong process. అంటే జీవిత కాలం అంతా నేర్చుకోవాలి. It takes time. ఇది సమయం తీసుకుంటుంది. As you obey the Lord, దేవునికి విధేయత as you obey చూపుకొలది, God's word, దేవుని వాక్యానికి విధేయత చూపుకొలది the Lord by the Holy Spirit will develop these qualities, these qualifications in your life and my life. మన జీవితాల్లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క లక్షణాలు ఆయన అలవాటు చేస్తూ ఉంటాడు. And others must see in our life, in our walk of life, in our behavior, these brother, this sister, they are having these qualifications, these qualities. మన యొక్క నడకలో, మన యొక్క జీవిత విధానంలో ఇతరులు చూడగలగాలి, పలాని సహోదరుడు, పలాని సహోదరి ఈ లక్షణాలు కలిగి ఉన్నారని. Don't ever say, I have qualification, now appoint me as elder or a deacon. నేను అర్హతలు కలిగి ఉన్నాను, నన్ను అధ్యక్షుడిగా పెద్దగా నియమించని Some చెప్పొద్దు. people try to fight.
కొంతమంది పోట్లాడడానికి ప్రయత్నిస్తారు. Fight and get it. వారు పోట్లాడి పొందుకోవాలనుకుంటారు. No. That's not the spiritual way. అది ఆత్మీయమైన విధానం కాదు. A person seeking the office of an elder or a deacon or a deaconesses or elder's wife or whatever it is, you should be meek and lowly and humble all the time. చూడండి, ఎవరైతే అధ్యక్షుడిగా పరిచారకురాలుగా ఉండాలని కోరుతా ఉన్నారో వాళ్ళు సాత్వికమైన మనస్సు, దీనులుగా, విధేయులుగా ఉండాలి. So read this chapter. కాబట్టి ఈ అధ్యాయం చదవండి. Ask the Holy Spirit of God పరిశుద్ధాత్మ దేవుని అడగండి. to generate, to produce these qualifications, these virtues, these qualities in your life and my life. ఈ యొక్క సుగుణాలు, ఈ యొక్క లక్షణాలు, ఈ యొక్క అర్హతలు మన యొక్క జీవితాల్లో కలిగించమని You అడగాలి. can never say, I know everything, I have learnt everything. మనము చెప్పలేము నేను అన్ని ఎరిగినాను, అన్ని నాకు తెలుసు అని చెప్పలేం. For a spiritual standard, there is no limit. చూడండి, ఆత్మీయమైన స్థాయికి ఒక లిమిట్ లేదు. It's everlasting, it's perennial, it's eternal. అది నిత్యత్వమైంది, దానికి అంతు లేదు. So we must go on learning, go on developing these qualities in our life. కాబట్టి మనము ప్రతి దినం అనుదినం నేర్చుకుంటానే వెళ్ళాలి. Without obedience, విధేయత లేకుండా, without holiness, పరిశుద్ధత లేకుండా, without righteousness, నీతి లేకుండా, without fidelity and honesty, యథార్థత లేకుండా we can never develop these qualities, these qualifications. ఈ యొక్క అర్హతలు, ఈ యొక్క సుగుణాలు మనం ఏమాత్రం కలిగి ఉండలేం. Without being prayerful, ప్రార్థన లేకుండా, without worshipping the Lord, దేవుణ్ణి ఆరాధించకుండా, without being living a life of witness unto the Lord, ప్రభు కొరకే సాక్షిగా ఉండేది లేకుండా you cannot develop these ఈ qualities. యొక్క లక్షణాలు మనం కలిగి ఉండలేం. So remember these things. కాబట్టి ఈ యొక్క విషయాలు Our church గుర్తుపెట్టుకోండి. is in a diminishing level now. చూడండి, మన సంఘం ఇప్పుడు తరిగిపోయే స్థాయిలో ఉంది. Life is not there. జీవం లేదు. It has become monotonous, mechanical and monotonous. చూడండి, మనం యాంత్రికంగా మారుతూ వచ్చాం. Life is not there. జీవం లేదు. Exemplary life is not there. మాదిరికరమైన జీవితం లేదు. People are not able to see any difference between us and the world. లోకానికి మనలో లోకాలలో వ్యత్యాసం చూడలేకపోతున్నారు Not talking ప్రజలు. about externalism, అంటే భౌతికంగా కాదు కానీ by our sitting or this and that. I'm talking about our life, personal life of holiness, righteousness, charity and purity. అంటే బయటికి కనబడేది కానీ కాదు కానీ మన జీవితంలో పరిశుద్ధత, నీతి, ఆ విధమైన లక్షణాలు. Something different. If you are a true disciple of Jesus Christ, there should be different in your life than the other persons. చూడండి, నువ్వు నిజమైన యేసు ప్రభువారి యొక్క శిష్యుడు అయితే నీకు లోకానికి వ్యత్యాసం ఉండాలి. Other must see, yes, this man is a true disciple, true follower of Jesus. ఇతరులు నిజంగా చెప్పగలగాలి, ఈ వ్యక్తి నిజంగా యేసు ప్రభువారిని అనుచరుడు, ఆయన యొక్క శిష్యుడు అని You know how చెప్పగలగాలి. revival comes? ఏ విధంగా ఉద్యమం వస్తుంది? Revival never comes from outside. ఉద్యమం ఏమాత్రం బయట నుంచి రాదు. Revival will come when every Christian lives for Christ. ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు జీవించడం ద్వారా ఉద్యమం వస్తుంది. Revival will come when every believer lives according to the Bible. Endeavor to live according to the Bible. ప్రతి విశ్వాసి దేవుని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకుని ఆ విధంగా జీవిస్తే సంఘంలో ఉద్యమం వస్తుంది. May the Lord help us. దేవుడు మనకి So సహాయం read through చేయను. this chapter again, we'll continue. ఈ యొక్క అధ్యాయాన్ని Today మరలా we have మరలా told what is elders are, how it is functionable, how it is practicable. So in future, we'll see what are their qualifications. సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలనేది మనం భవిష్యత్తులో చూస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం.